అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. లక్ష అయిపోయారా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొంతమంది వ్యక్తులు సిజే పార్టీ గురించి చాలా మాట్లాడుతున్నారు. కాకృచ్ పార్టీ, ఆ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమవుతూనే ఉంది. ఏమంటారు ఫ్రెండ్స్? దేశవ్యాప్తంగా మారుమవుతుంది. అయితే ఇంకోటి, కొంతమంది మాట్లాడుతున్నారు కాకృచ్ పార్టీ నుంచి. ఇప్పుడు ఫ్రెండ్స్, మన పిల్లలు ఉండరు కదా, మన పిల్లల కోసం మనం ఆలోచన చేస్తాం ఎవరైనా కానీ కొంతమంది మతోన్మాదులు ఏం మాట్లాడుతుందో తెలుసా ఫ్రెండ్స్? వాళ్ళు నిజంగా కాకృచ్ అంటే కాకృచే అని అంటున్నారు. ఏంది ఫ్రెండ్స్ ఇది? వాళ్ళ బాధ వాళ్ళు పడుతుంటే వీళ్ళకేమైంది? ఇప్పుడు ఆ పార్టీ కెపాసిటీ తెలిసింది కదా. ఇప్పుడు ఒకరిని రాజీనామా చేయించారు, నిజమే కదా? అది చాలన మనకి. ఇప్పుడు అంతా తిన్నాక రుచి అడిగినట్టు ఉంది కథ. రుచి బాగుంది అని, అంటే టేస్ట్ బాగుందా అని. అది ఫ్రెండ్స్ భారతదేశ చరిత్ర. ఈ కులం మతం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నిజంగా ఈ మతం ఏంది? ఇప్పుడు ఒక దేవుని కోసం మనం ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఏమనుకోకండి. ఒక దేవుడు రాముడు, ఓకే దేవుడు ఆయన, ఓకే కదా. మరి దేవుని అడ్డం పెట్టుకొని వీళ్ళల్లా చేసే దందాలేంది నాకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఒక ఆమె అంటుంది రాములమ్మ, ఆమె ఒక యూట్యూబర్. అయితే అదివరకు కొన్ని ఛానల్లో పనిచేసింది ఆమె. ఆమె కొన్ని పనులు చేసింది కాదని చెప్పలేదు, కానీ ఏంటికి పక్కా మతోన్మాదగా తయారైంది, మతోన్మాదిగా. తర్వాత చౌదరి, ఆమె కూడా మతోన్మాదిగా తయారైంది. ఏంది ఫ్రెండ్స్? మనం ఎక్కడ ఉన్నాము? జపాన్ ఎక్కడుంది? జపాను 50 ఏళ్ళ ముందర పోయింది. ఇంకా మరి మనం ఎక్కడ ఉన్నాం? ఈ కులం మతం ఇవన్నీ అనుకుంటా పోతే మన దేశం ఎప్పుడు బాగుపడుతుంది ఫ్రెండ్స్? నిజమా కాదా? ఏమో మన ఇండియాలోనే ఉండవు ఇవన్నీ. ఈ కుల మతాలు, ముట్టుకోవడాలు, ఇవన్నీ కథలన్నీ మన ఇండియాలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చాలామంది మన ఒళ్ళు పోతుంటారు కదా, అడగండి వాళ్ళని, చెప్తారు. అక్కడ ఎక్కడ కూడా కులం మతం అనేది లేదు, ఒక్క మన ఇండియాలోనే ఉంది. రియల్ ఫ్రెండ్స్. ఏమైనా డబ్బులు తీసుకోవాలంటేగా పై నుంచి వేస్తారు. ఏంది ఫ్రెండ్స్? మన లైఫ్ ఎక్కడ పోతుంది? మన జీవితం ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఏ టైం వచ్చింది, మరి ఏ టైంలో కూడా ఇట్లా చేస్తే ఎట్లా? కాన్ఫిడెన్స్ బాధ కనపడుతుంది నాకు వాస్తవంగా. సరే ఫ్రెండ్స్, ఓకే, సిజేపీ పార్టీ అని అన్నాం కదా మనము. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుర్రు? అన్ని ఇబ్బందులే. రక్తం వచ్చేట కొట్టిర్రు పిల్లల్ని. ఎంత బాధ ఉందంటే ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, అంత బాధ ఉంది నాకు. పిల్లలు కొడుతూ ఉంటే నేను ఆల్రెడీ వీడియో చూసుకుంటూ ఉన్నా ఫ్రెండ్స్, రియల్గా వీడియో చూసుకుంటూ ఉన్నా, కానీ ఎవరికి పట్టింపు లేదు. ఆ ధర్మేందర్ ఉన్నాడా, ప్రధాన్, ఆయన రాజీనామా చేసినాక అప్పుడు హ్యాపీ అయింది ఫ్రెండ్స్ నిజంగా. కాకపోతే మళ్ళా ఇప్పుడు మనోడు ఒకటి పెట్టినాడు, మళ్ళా రెండు పెట్టిండు. ఆ రెండింటికి కూడా సపోర్ట్ మనమే ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది అదే మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటావు? ఈ రామనామ ఏమంటుందంటే
వాళ్ళు కుక్కలతో పోల్చిందే రామలమ్మ అనే ఒక ఛానల్ ఆమె, తర్వాత చౌదరి ఆమె. ఎందుకంటే వాళ్ళు బీజేపీ తొత్తులు. సరే, బీజేపీ పార్టీ మంచిది, దాంట్లో ఉండే నాయకులు మంచోళ్ళు కాదు. రియల్ ఫ్రెండ్స్, పార్టీ మంచిది కానీ దాంట్లో ఉండే నాయకులు మంచోళ్ళు కాదు. ఎన్ని ఫ్రెండ్స్, ఎన్ని సంవత్సరాలు మీరే చెప్పండి ఫ్రెండ్స్, నేను ఓకే చేస్తా. మనము మన జీవితాలు ఇట్లే పోతుంటే కులం మతం కులం మతం కులం మతం. ఏమో వాడు ఎవరో ఆంధ్రాలో ఎవడో పవన్ కళ్యాణ్ అంట, మరి ఆయన పేరు నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అంట. ఆయన అదేమంటాడు, ఆయన పేరు కదా, ఇంకా వద్దు, బాగుండదు ఫ్రెండ్స్. మనం ఎందుకంటే డిప్యూటీ సీఎం అట ఆయన డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఒక్కటే ఆలోచన చేయాలి, అందరు సమానమే. ఇప్పుడు మన కడుపులో పుట్టిన పిల్లలు మనందరికీ తల్లిదండ్రికి సమానమే కదా, అట్లా కనపడాలి. కానీ కులం మతం విభేదం ఎందుకు? కారణం ఒకటే, నేను అనకూడదు ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు ఎందుకంటే చాలా బాధ కనపడుతుంది ఫ్రెండ్స్. రియల్గా మనం ఎవరు ఫ్రెండ్స్? ఒక్క జాతి నుంచి వచ్చిన వాళ్ళం మనం, ఒక్క జాతి నుంచి వచ్చిన వాళ్ళమే. కాకపోతే విడిపోయి ఇప్పుడు నువ్వెవరు నేనెవరు అంటూ ఉన్నాం. రియల్గా మనం ఏం ఫ్రెండ్స్, మనమంతా ఒకటే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఆయన ఇది దాని పేరేంది, హిందూ అంటాడు కదా. ఎక్కడ హిందూ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన అడగమను ఫ్రెండ్, ఆయననే అడగమను ఎక్కడైనా కానీ. ఈ హిందూ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రెండ్స్? హిందూ అనేది సింధు భారతదేశం, సింధు అంటే హిందుస్థాను తర్వాత పాకిస్తాను మధ్యలో పారే సింధు నది పేరే హిందూ. సింధు పలకలేక ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు, హీ అని పలికినారు అంతే తప్ప ఇది ఏమి లేదు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా. ఎందుకు ఫ్రెండ్స్ ఇవన్నీ కుల మతాలు, అబద్ధాలు? రాజకీయ నాయకుల మాటలు మాత్రం నమ్మకండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, రాజకీయ వ్యక్తుల మాటలు మాత్రం నమ్మకండి. ఈ వ్యక్తులు మనల్ని వాడుకొని మనకే సున్నం పెడతారు. అర్థమైంది ఫ్రెండ్స్ నీకు? ఈ సున్నం పెడతారు ఇట్లా, అప్పుడంటే ఇట్లాంటి తోళ్ళు కానీ ఇట్లా పెడతారు ఇప్పుడు. రియల్గా ఎందుకు ఫ్రెండ్స్? మనమంతా ఇండియన్స్ ఎస్, మనము అందరం బాగుంటే మన ప్రపంచం బాగుంటుంది. కనీసం రైతు గురించి ఎవరైనా ఆలోచన చేస్తారా? లేదు. కేవలం వాళ్ళ ఓట్ల కోసమే ఇవన్నీ కుల మతాల చిచ్చులు పెట్టి అందరు రెచ్చగొట్టి చేసే విధానమే ఇది ఫ్రెండ్స్. నమ్మండి, హిందువులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. నేను హిందువునే. ఎందుకు చెప్తున్నట్టే ఫ్రెండ్స్, మనం చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాల. ఎవడో చెప్పిండు మనం చేద్దామంటే తప్పది. కాబట్టి మనం ఎంతవరకున్నా ఏ విధంగా అయినా కానీ మనం భారతీయులం ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోరు, భారతీయ జీన్స్ మనది. భారతీయులే కాకుంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ
ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ పుట్టకుంటే ఇక్కడ ఎందుకుంటా నేను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడనో ఉంటుంది, లండనో గిండనో యాదో బండనో, లండనో గిండనో బండనో, మనకు అవసరం అవి ఆ దేశాలతో. మన దేశం మనకు ముఖ్యం ఫ్రెండ్స్, మన దేశం మనకు ముఖ్యం. ఈ కులమతాల స్విచ్ పెట్టిన నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో తోలు చేయాలి ఫ్రెండ్స్. హిందువులకి చెప్తున్నాను నేను, మన హిందూ సోదరులకి అయితే ఫ్రెండ్స్, అన్నీ అబద్ధాలు ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకోర్రి. ఎందుకంటావు క్రిస్టియన్, ముస్లిం ప్లస్ హిందువు అంటే దీంట్లో ఏం చెడు ఉంది? నిన్ను కోసిన రక్తమే, నన్ను కోసిన రక్తమే ఫ్రెండ్స్. దాంట్లో ఏం చేయలేదు, ఒకటే ఎరిపే. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా ఎరిపే. బ్లడ్ ఎరిపే, రక్తం ఎరిపే ఫ్రెండ్స్. కుల మతాలు వద్దు, మత సామరస్యం చేసుకుందాం. మత సామరస్యం మనం మంచిగా ఉందాం ఫ్రెండ్స్. ఏమైంది, ఈ రాజకీయ వ్యక్తులు ఏం చేస్తారంటే కులానికి మతానికి అడ్డు పెట్టి వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే చేస్తారు. ఇది రియల్ ఫ్రెండ్స్, ఓట్ల కోసం మాత్రమే చేస్తారు. ఫస్ట్ 92లో సారీ ఫ్రెండ్స్ ఒక్క మాట, 92లో బాబర్ మసీద్ కూలగొట్టారు కదా, మీకు తెలుసుకోలేదు మరి. నాకు తెలిసిన విషయం అయితే 92, 91లో లేదు. అది బాబర్ మసీద్ కూలగొట్టిన తర్వాత శ్రీరాముడు గుడి అక్కడ కట్టాలా, అది వాస్తవం, నీ కాదని కట్టాలి, ఎందుకంటే స్థలం అది కాబట్టి. ఒక వెరీ గుడ్. మరి ఇది కట్టాలన్న అన్నప్పుడు అద్వాని ఏం చేసిండప్పుడు మీరే చెప్పండి. ఎన్నేళ్ళది కాగిండు? దేవుని భక్తి కాదది, రాజకీయం. నిజం ఫ్రెండ్స్, మీకు ఇంకా అర్థం కాదు కానీ అద్వాని, ఎల్కే అద్వాని, ఆయన అవన్నీ చేపించింది ఆయన్నే. అంటే దేనికి వాళ్ళకి రియల్ చెప్పాలంటే ఫ్రెండ్స్ ఒక మాట చెప్తా. అప్పుడు 85 అనుకుంటా, నాకు తెలియదు, కొద్దిగా ఐడియా ఓకే, 85 అంతే అనుకుంటా. అప్పుడు 2 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఒకటి తెలుగుదేశం తరపు నుంచి, ఒకటి ఇంకా అదర్. అప్పుడు మాకు ఓట్లు రాలేదు కదబ్బా అని ఆలోచన చేసి ఏం చేయాలని వాళ్ళు ఆలోచన చేసారు. ఎవరు? ఆర్ఎస్ఎస్ ప్లస్ బీజేపీ ఆలోచన చేసి ఇటు రాదబ్బా అని ఇంకా 94 అనుకుంటా. అప్పుడు బీజేపీలో కొంతమంది చేరి డెవలప్ అయింది కొద్దిగా. డెవలప్ అయ్యకుండా వాజ్పేయి వచ్చిండు. వాజ్పేయి అంటే చాలా పాత మనిషి ఆయన కూడా, కానీ ఆయన అధికారంలో చాలా మంచి పనులు చేసినాడు ఆయన, నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మన మోడీ కూడా మంచి పని చేస్తున్నాడు, నేను కాదంటున్నాను. కాకపోతే ఒక్కటి, కులం మతం ఇవన్నీ పెట్టి ఈ ఆర్ఎస్ఎస్ ఇంకొన్ని పాటలు ఉండవి, చెప్పకూడదు అది మనం. ఇవన్నీ ఎందుకు? మన బతికే 4 రోజులు, మంచిగా బతిక సావచ్చు కదా. ఈ దేవుళ్ళలో వచ్చి కాపాడుతారా మనల్ని? సరే, ఏ దేవుళ్ళనే ఉండని కాపాడతారా? ఎవరు కాపాడరు. అది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఫ్రెండ్స్, నమ్మండి ప్లీజ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది మతోన్మాదులు, ఒక ఆమె అదే రాములమ్మ అని ఒక ఆమె, తర్వాత చౌదరి ఒక ఆమె, ఇంకో ఆమె ఉంది. ఆమె కొద్దిగా మారిందిలే. ఎందుకు ఫ్రెండ్స్ ఇవన్నీ అవసరమా? కనీసం ఒకరుడు సూడానో లేకుంటే సోమాలియనో తిన్నికి అన్నం లేదు,
మన ఇండియాలో గొప్పగా అన్నం ఉంది. తినలేక ఫ్రెండ్స్, తినలేక వాళ్ళు ఈ విధంగా ప్రచారం పెట్టినారు. ఈ రాజకీయ లబ్ధి ఎంతవరకు వస్తుంది చూడండి ఒకసారి. ఎంతవరకు? సరే, ఇప్పుడు మోడీ గారు సంపాదించుకోండు, ఎవరికి పెడతాడు? ఎవరికి ఇస్తాడు ఆయన? లేదు, సమాధానం లేదు. ఎందుకు లేదంటే భార్యని వదిలేసిండు ఆయన, బంధుత్వాన్ని మర్చిపోయాడు ఆయన ఏంది, ఆయన పరిపాలన బాగానే ఉంది, కాదట్లేదు. మళ్ళా తప్పని కాకండి ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పని కాకండి. ఒక్కటి కనీసం అప్పుడు ఒక మణిపూర్లో జరిగితే అక్కడ టవర్స్ బంద్ చేపించిండు, సెల్ టవర్స్. మొన్న కాక్రోచ్ పార్టీ దానికి కూడా టవర్ బంద్ చేపించిండు. ఏంది ఫ్రెండ్స్ ఇది కరెక్టా? ఇది అంటే మీ కార్యక్రమానికి మాత్రమే పనిచేయాలి అవి, లేకుంటే కాదు. ఫ్రెండ్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం, బీజేపీ పార్టీ మంచిది, దాని నాయకులు మాత్రం మంచోళ్ళు కాదు. అది ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీ తీసుకోండి, అన్నీ మంచివే, దాని నాయకులు మంచివాళ్ళు కాదు. నమ్మండి ఫ్రెండ్స్, నిజంగా. ఫ్రెండ్స్, సీజే పార్టీ ఎంత గొప్పగా చేసిందంటే సూపర్ ఫ్రెండ్స్. అసలుకి స్టూడెంట్స్ ఎంత కష్టపడ్డారు, ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఎన్నో ప్రాణాలు. అది ఎవరు అడగాలి ఫ్రెండ్స్? ఆ ప్రాణానికి ఖరీదు కట్టిస్తారా? కట్టియరా? మన వాళ్ళు ₹1 కోటి అడిగారు ఒక్కరికి, ఒక ప్రాణానికి. ఎందుకటో ఎంతో నష్టపోయారు. నిజం ఫ్రెండ్స్, ఎంతో నష్టపోయారు వాళ్ళు. చాలా వీడియోలకు అదే మాట్లాడుతుంటా ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువైతుంది ఫ్రెండ్స్. నీ వల్ల రేపు కలుస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.